చాలామంది ఈ శ్రీలంక వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నారండి, ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపించండి అని చెప్పి. నేను బాగా చాలామందిని అడిగానండి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పి. వాళ్ళంతా కూడా చెప్పింది నాకు అనురాధపుర అనే ఊరు. ఇప్పుడు నేను వచ్చేసి అనురాధపుర అనే ఊరిలోనే ఉన్నాను. నేనేమనుకున్నాను, శ్రీలంక అంటే అక్కడ రాజధానే కదా, మొత్తం అక్కడే ఉంటారు కదా అంతా అని అనుకున్నాను. ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టుకొని లేదా ఇక్కడ పని చేసుకునే వాళ్ళు కాదండి, ఇక్కడే పుట్టి పెరిగిన మన తెలుగువారు అన్నమాట. పూర్వంలో వాళ్ళు ఏంటంటే మన భారతదేశం నుంచి ఇక్కడికి వలసలకి పనులు చేసుకోవడానికి వచ్చేసి ఇంకా ఇక్కడే ఉండిపోయారన్నమాట. బ్రిటిష్ కాలంలో ఇక్కడే ఉండిపోయి పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఇక్కడే మన తెలుగు భాష మాట్లాడుకుంటా ఇక్కడే పనులు చేసుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం పనులు చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో ఈవిడ యోగా చేస్తుంది కదా, యోగా చేయడం వల్ల ఏంటంటే చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు. డిస్టర్బ్ చేద్దాం వద్దా? సో ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేస్తానంటే వీడియో, సో ఒక మంచితో వీడియో స్టార్ట్ చేద్దామని. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా మనమైతే ఆగిపోక ముందుకు సాగిపోదాం అన్నట్టు. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐఎమ్ 36. 36 ఏళ్ళ ఆవిడ ఉంది. ఆవిడని చూస్తే 25, 24. వాట్ ఈజ్ యువర్ ఏజ్ సీక్రెట్? యూ లుక్ లైక్ 25. Healthy lifestyle, the yoga, like eating healthy, don't drink alcohol, don't eat a lot of sugar. Yeah. Okay. Healthy mindset also. హెల్తీ మైండ్ సెట్. ఓకే. ప్రశాంతమైన మనసు, చక్కెర తీసుకోను, అలాగే యోగా చేస్తాను, ఇవే నా సీక్రెట్ అని చెప్తున్నారు ఆవిడ. వాట్ ఈజ్ యువర్ నేమ్? Raquel. ఓ వెరీ నైస్ నేమ్. యువర్ ఫ్రమ్? Spain. ఓ స్పానిష్ అంటే గుర్తుకొచ్చింది. బిల్లా సినిమాలో మన ప్రభాస్ ఏమంటాడు? Hasta la vista. Hasta pronto. వాట్ ఈస్ ద మీనింగ్? See you soon. ఓ కరెక్ట్గానే చెప్పాము. See you soon. ఓకే. Hasta la vista, baby. Actually, this is one famous dialogue in Indian film. Okay. Yeah. Un, dos, tres. This is also famous word. Yeah. What is the meaning of un, dos, tres? Un, dos, tres? Yeah. 1, 2, 3. Oh, 1, 2, 3 anta un, dos, tres ante. And hola? Hola is hello. Oh, hola ante hello ante. Okay. Bye. How to say bye in Spanish? Adios. Huh? Adios. Okay, adios. Hasta la vista, baby. Yeah, okay. Tarzan. I don't know, bro. ఈయన ఎవరనుకుంటున్నారు? మనం ఉండే హాస్టల్ యొక్క ఓనర్ అండి. అసలు మొత్తం న్యాచురల్ పెట్టారు బుక్ చేసుకునేటప్పుడు. మరీ ఇంత న్యాచురల్గా ఉంటారని అనుకోలే. ఒక పెంకుటిల్లు, అందులో బెడ్లు. ఒకసారి బెడ్లు కూడా చూపించేసి వెళ్ళిపోతా మీకు. యువర్ వెరీ కైండ్ బ్రదర్. నీ మనసు చాలా వెనలాంటిది. ఇదిగోండి బెడ్లు లోపల 4 బెడ్లు వేసారండి మొత్తం. ఇది ఇంకా లోపల ఒకరోజు ఇక్కడికి వస్తే కనుక 1500 శ్రీలంకన్ రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సిటీలోకి సిటీ కాదు టౌను. అనురాధపుర అనేది ఒక పెద్ద టౌను శ్రీలంకలోనే. కానీ ఒకప్పుడు ఇదే రాజధాని, తర్వాత కొలంబో అయింది. ఎందుకంటే కొలంబో పోర్ట్ ఏరియా అన్నిటికీ సౌకర్యం. మొత్తం అడవిలా ఉంది కదరా అయ్యా అనురాధపుర. ఇక్కడ అంతా మన దేవుళ్ళ డామినేషనే. వినాయకుడు బొమ్మ ఉంది. హలో సార్, సిటీ వేర్ సార్? టౌన్ స్ట్రైట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు తెలుగు వాళ్ళు తగులుతారో తగలరో కూడా తెలియదు. గుడ్డికి వెళ్ళిపోతున్నానండి, ఏమనాలో నన్ను. మన భారతదేశంలో గుళ్ళు ఎలా ఫేమస్సో ఇక్కడ శ్రీలంక వచ్చినా కానీ ఫేమస్ ఏంటంటే ఆ టెంపుల్కి వెళ్ళు, ఈ టెంపుల్కి వెళ్ళు అని అంటూ ఉంటారండి. ఇక్కడ కూడా అలాగే గుళ్ళే ఫేమస్ అంట. 2 ట్రాక్లు, ఇటొక ప్లాట్ఫాము. అనురాధపుర రైల్వే స్టేషన్ అదే అండి. ఇక్కడ పూలు అమ్ముతున్నారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళని జిప్సీ అంటారంట. జిప్సీ యూ డోంట్ నో? ఓకే జిప్సీ. హలో సార్,
డిడ్ యూ నో జిప్సీ పీపుల్? డోంట్ నో? ఓకే, కొంతమందికే తెలుసు, అందరికీ తెలీదు. టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చాను. చాలామంది తెలుపు దుస్తులు వేసుకొని ఉన్నారండి. ఇది ఒక బౌద్ధ టెంపుల్. ఆ ఫ్లవర్స్ కూడా చూస్తున్నారుగా చేతుల్లో. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడున్నారు? తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు, వెతకాలి. వామ్మో, మంకీ మంకీ మంకీ. అయ్యమ్మా, ఇక్కడ గుళ్ళు సైడ్ ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ఏదో అన్నంలా ఉందండి, అన్నం ఏదో మిక్స్ చేసి తయారు చేశారు. ఇక్కడ ఎవరు కనపడలేదండి తెలుగు పీపుల్, ఎలా కనిపెట్టేది? ఇది ఒక టెంపుల్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ తెలుగు వాళ్ళు కాబట్టి టెంపుల్స్ ఏం కవర్ చేయట్లా. ఇప్పుడు ఇక్కడైతే లేరు ఈ చుట్టుపక్కల ఎక్కడ. అసలు వాళ్ళని ఎలా గుర్తుపడతానో ఏంటో మీరే చూస్తారుగా. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్తే ఇంకో గుడి ఉందంట, అక్కడ ఉంటారంట తెలుగు వాళ్ళు. చూద్దాం, అదృష్టం. వీళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు కొంచెం థాయిలాండ్లో చూసినట్టుగా ఉంది ఇక్కడ చూస్తున్నా. కానీ అక్కడ కూడా బుద్ధుడే కదా. ఇక్కడ తెల్లోళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు కూడా ఉండే ఉంటారు. తెల్లోళ్ళు ఉన్న చోటే తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా ఈ ప్రాంగణంలో కూడా ఎక్కడ కనపడలేదండి, ఉంటారని అనుకున్నాను. వాట్ ఈస్ ద నేమ్ సార్? అభయగిరి అనే ఊర్లో ఉంటారంట మన తెలుగు వాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ అంట. థ్యాంక్ యూ సార్. ఏంటో వీళ్ళ కోసం వెతకడమే ఒక పెద్ద వీడియో అయిపోయేటట్టుగా ఉంది. ఒక్కసారి ఇక్కడ బాగా జనాలు తిరణాల మాదిరిగా ఉంది. ఒక్కసారి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోమని మన తెలుగు వాళ్ళు ఉన్నారేమో. ఆ అభయగిరి అంటే వెళ్ళిపోదాం. ఏడ కూడా ప్రసాదాలు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు మనకి. ప్రసాదం అంటే ఇప్పుడు కాదులే, అట్లీస్ట్ వాటర్ బాటిల్ తీసుకుందాం. యా, 1 వాటర్ బాటిల్. థ్యాంక్స్ అన్న. యా, జిప్సీ అభయగిరి. ఓరి దీనమ్మ, ఎన్ని కిలోమీటర్లు నుంచి తిరుగుతుందని అర్థం కావట్లా. ఎక్కడున్నారు ఏంటి కథ తెలుగు వాళ్ళు? దిస్ రోడ్. ఓకే, థ్యాంక్ యూ. You go this road. యా, ఓకే బ్రదర్, బాయ్. ఏంటో పిల్లలకే కొద్ది గొప్ప ఇంగ్లీష్ వచ్చు, బాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఎన్ని రోడ్లు తిరిగానో ఏంటో. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇటు వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలంట. కానీ మనం తెలుగు వాళ్ళ కోసం వచ్చాం కాబట్టి వాళ్ళని ఎతికే పని మీదే ఉన్నాం. సో ఈ ఆటో అన్న అయితే డబ్బులు వద్దు, ఏమవుతుంది, నేను దింపుతా ఎక్కువ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తెలుసంట ఈ అన్నకి ఎక్కడ ఉంటారో ఏంటో. అమ్మయ్య, ఇంతసేపు నా కాలు నడక, ఎంతసేపు నేను నడిచిన దానికి ఒక అర్థం దొరికినట్టుంది. అందరినీ కనపడే చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని అందరిని అడుగుతూ వస్తున్నా. వామ్మో, నడుచుకుంటూ వస్తే చాలా టైం పట్టేదండి. ఆటో అన్న దింపడం చాలా హెల్ప్ అవుతుంది. దగ్గర 2 కిలోమీటర్లు తీసుకొచ్చాడు ఆటోలో. ఇంకెక్కడున్నారో ఏంటో. వాట్ బ్రదర్, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి అట్టే తిప్పుతున్నాడు. వాళ్ళు వచ్చేసి తెలుగు పీపుల్ అంటండి. తంబుత్తే గామ అనే దగ్గర ఉంటారంట. తంబుత్తే గామ వెళ్ళాలంటే బస్ ఎక్కి వెళ్ళాలి, 25 కిలోమీటర్లు అంట. బస్ స్టేషన్కి వచ్చేసాం. బస్ స్టేషన్ చాలా చిన్నదండి. ఆటో డ్రైవర్ ఎవరో మంచి ఆయనలో ఉన్నాడు. ఈయనకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాంలే. ఇదిగోండి, అనురాధపుర టు తంబుత్తే గామ, ఈ బస్ ఎక్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హౌ మచ్ అన్న? నో, యువర్ వెరీ గుడ్ పర్సన్. ఏం డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఒక 300 అయితే ఇచ్చానండి. ఓకే, బాయ్ అన్న. దిస్ వన్ అన్న. ఓకే, ఈ అనురాధపుర పెద్ద టౌనే అండి. ఇప్పటికే బస్సులో మొత్తం ఫుల్ అయిపోయారు జనాలు.
అక్కడ బస్ దిగానండి. అక్కడ బస్ దిగేసి ఇక్కడ వీళ్ళని అడిగాను. వచ్చి వీళ్ళని అడిగితే వాళ్ళని అహికుంటకాస్ అంటారంట. కుడగామ అనే ఊర్లో ఉంటారంట. ఇది కాదంట, తంతెగామ కాదంట. ఇక్కడ నుంచి బస్సు అయితే వెళ్ళదు, ఆటోలోనే వెళ్ళాలంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీళ్ళే ఒక ఆటో అయితే మాట్లాడారండి. ఇక్కడ నుంచి 500 శ్రీలంకన్ రూపాయలంట వస్తుంది ఆటో వచ్చేసింది అప్పుడే. ఈజ్ ద ఆటో తంతెగామ. అదే మనమైతే కొంచెం రేట్ ఎక్కువ చెప్తారండి, తెలియదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అన్న ఏం చేశాడంటే ఆయనకి ఓకే ఆయనకి ఒక 500 ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి 1000 శ్రీలంకన్ రూపాయలు, 280 రూపాయలు. నాతో 500 అని చెప్పాడు కదా, ఆయన ఒక 500 ఇచ్చాడు అనమాట. నిజంగా శ్రీలంక ఇంత మంచి వాళ్ళు ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈయనకి నేను ఒక 500 ఇవ్వాలన్నమాట శ్రీలంకన్ రూపాయల్లో. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరి పేరు కుడుగామ అంటండి. కడుగామ అనే ఏదో ఊరు ఉంది. ఆ ఊరు గూగుల్ మ్యాప్లో కూడా చూపించట్లే. ఇక్కడ అంత మారుమూల ప్రదేశంలో ఉంటున్నారు మన తెలుగు వాళ్ళు. శ్రీలంక పేద దేశం అన్నోడిని ఎక్కడో పెట్టి తన్నాలి. అసలు ఎటు చూసుకున్నా మంచి మంచి రోడ్లు, షాపులు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి. ఏదో ఎకనామికల్ క్రైసిస్ వచ్చి ఇట్లా అయ్యారు కానీ చాలా మంచి దేశం అండి ఇది. సరైన నాయకుడు ఉంటే దీన్ని ఒక సింగపూర్లా తయారు చేయొచ్చు. అమ్మో, ఓన్లీ మెయిన్ రోడ్ల వరకే బాగున్నాయి, మిగతా రోడ్లన్నీ ఇదన్నమాట పరిస్థితి. అమ్మా ఏంట్రా బాబు ఇదంతా. అసలు నిజంగా మన తెలుగు వాళ్ళు ఉండేది ఇటేనా? అహికుంటకాస్ అంటారంట. ఆటో ఆయన అయితే దింపేశాడండి. ఎక్కడ ఆటో ఆయన? అది ముందర ఉన్నాడు ఆయన. అక్కడే ఉంటానన్నాడు. మరి ఏంటో ఆయన భాష మనకు అర్థం కాదు, మన భాష ఆయనకు అర్థం కాదు. తెలుగా మీరు? ఎలా వచ్చు తెలుగు? ఎప్పుడు వచ్చారు ఇండియా నుంచి? అవునా? మీతో ఇక్కడే పుట్టి పెరిగారా? అదిగోండి తెలుగు వాళ్ళు వచ్చేసారు, చూసారా? కరెక్ట్ లొకేషన్కే వచ్చాం. ఓకే సో ఓకే యూ గో. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మన తెలుగు ఆయన అయితే గెలిచాం. నమస్తే అన్న. నమస్తే. అంతా మన తెలుగు వాళ్ళనే ఇక్కడ? అందరూ తెలుగు. లోపలికి వెళ్దామా? కరెక్ట్ ప్లేస్కే వచ్చేసాం మొత్తానికి. శ్రీలంకలో ఇక్కడే పుట్టి పెరిగారన్నమాట తెలుగు వాళ్ళు. మీరు తెలుగేనా? తెలుగు వాళ్ళు. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? నమస్తే అన్న. తెలుగేనా? సూపర్ కదా. ఏం చేస్తారన్న ఇక్కడ? సో ఈ అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారండి మొత్తం. వీళ్ళ హౌస్ అన్న ఓన్ హౌసా? ఓన్ సొంత ఇల్లేనా? ఇది అత్తమ్మ గారిది. మీది? మా ఇల్లు అక్కడ. మీది వేరే ఉంది. ఓకే అన్న వెళ్దామా? తెలుగు వాళ్ళని కలుద్దాం. ఇక్కడ మొత్తం అన్న ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు? పుట్టినప్పుడు మేము ఎంత కాలం కాదన్న, ఎంతమంది? గుంపుల ఎంతమంది మొత్తం? సంఖ్య వచ్చి 100 ఇల్లులా? 100 మందా? 100 కూడా ఎద్దుగా ఉన్నారు. ఓకే, 100 మంది పైనే ఉన్నారంట. అంతేనా? చాలా తక్కువే ఉన్నారే. ఓన్లీ ఇన్ శ్రీలంక దిస్ ప్లేస్. ఓకే, తెలుగేనా? తమ్ముడు రామ్మ. అబ్బా తెలుగేనా? దా భలేవాడియా. పద అంతా మన తెలుగు వాళ్ళే. తెలుగు మాట్లాడతావా? కొద్దిగా మాట్లాడతా. అదేంది మొత్తం మాట్లాడలేకపోవడం తెలుగు? సిన్హాల. ఓకే, నైస్. ఎక్కడున్నారు మన తెలుగు వాళ్ళంతా? ఇంకా తెలుగు అంటే మీరు రెగ్యులర్గా మాట్లాడుకునే తెలుగా శ్రీలంక భాష? శ్రీలంక భాష. మరి తెలుగు ఎలా వచ్చు మీకు? మీ అమ్మ నాన్న తాతల దగ్గర నుంచి వచ్చిందా? ఓకే, అదండి వాళ్ళ తాతల నుంచి సంక్రమించిన భాష తెలుగు. అలా కొంచెంగా ఈ తెలుగు కూడా నాకు తెలిసి ఇంకో 5-6 జనరేషన్లో కనుమరుగైపోయింది వీళ్ళ దగ్గర. హోప్ కాపాడాలని కోరుకుంటున్నా తెలుగు. మీ పిల్లలకి నేర్పిస్తావా రేపు తెలుగు? నేర్పించాలి. తెలుగు అంటే ఏంటి? దేశ భాషలందు తెలుగు లెస్స అంది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయ. మన తెలుగును మనం కాపాడుకోవాలి. తెలుగేనా?
చిన్న సింగల్ మాట్లాడే వాడు చిన్నవాడు సింగల్ తెలుగు తెలాలి తెలుగు తెలియదు. తెలియదు. ఓకే, చంద్ర అయినదా ఇది కూడా మన తెలుగు వాళ్ళు ఇల్లేనా? తెలుగు ఇల్లే. సొంత ఇల్లేనా? మనం చూస్తున్నా నో యజమాని అలానే సొంత ఇల్లు. సొంత ఇల్లే. ఓకే, సొంత ఇల్లే అంట. పెద్ద ఇల్లు అండి, అసలు తెలుగు వాళ్ళతో మామూలుగా ఉండదు. తెలుగేనా? మాట్లాడింది అరే తమ్ముళ్ళు బాగున్నారా? ఏంట్రా ఏం మాట్లాడరు? సింగల్ మాట్లాడుతున్నారు అందరూ. సింహాలే మాట్లాడతారు. ఏమంటారు, బాగున్నారా? సింహాలలో శ్రీలంక భాష మాట్లాడతారంట. కాసేపట్లో ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు, ఎలా బతుకుతున్నారు, వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది ఏంటి మొత్తం కూడా అడిగి తెలుసుకొని మీకు చూపిస్తానండి. అన్న ఊరి పేరు ఏం పేరు? కుడగామ గూగుల్లో కూడా రాలేదు కదన్న, కొడితే నాకు కుడగామ వేరే చోట చూపించింది శ్రీలంకలో. తెలుగు పైరు వేయడం అంట, అంతేనా అన్న? ఇవన్నీ మన తెలుగు వాళ్ళేనా వేసింది? మన తెలుగు వాళ్ళేనా ఈ పంట పొలాలన్నీ వేసింది? తెలుగు మన గుంపులు మాట్లాడితే అది అదేలే. ఎక్కడ ఇంకా మన వాళ్ళు ఎక్కడ? పదండి వెళ్దాం. ఈ వీడియో ఎంత లెంతైనా పర్లా, తెలుగు వాళ్ళు మొత్తాన్ని అసలు కసా బిసా మసా చేసి పడేయాలి. పాములు అవన్నీ తీసుకెళ్ళి ప్రదర్శన, కోతులు పాములు ఆర్స్ ఎక్క తీపి చూపి లెక్క ఎత్తుకుని వచ్చేది. డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకొని వచ్చేస్తారు. 2 ఐరాలు 3 ఐరాలు తీసుకుని వచ్చేది. ఓకే, సూపర్. మన వాళ్ళు ఇక్కడ చేసే వృత్తి పాములు, కోతులు, మళ్ళీ అన్న జాతకం కూడా చెప్తారుగా. జాతకం చేయి చూసేది అది చెప్తారు కదా, అది కూడా జాతకాలు కూడా చెప్తారంట అండి. తెలుగు బాగా మాట్లాడతాడా? అంత కొత్తగా ఉంది తెలుగు. అన్న బాగున్నారా అన్న? మాట్లాడండి. బాగున్నారా? బాగానండి. ఏం చేస్తారన్న ఇక్కడ? మల్లు పని చేసి ఇది ఇల్లు సగతికి. మల్లు పని అంటే వ్యవసాయం చేస్తారంట. అన్న మీరన్నా? మీరు మేమే మీరేం చేస్తారు? మేము మళ్ళా పని చేస్తాం, ఇంటి పని చేస్తాం. ఓకే, ఇంకా అభ్యాసం అయిపోయింది. ఇంటి పని అంటే ఏ విధమైన? ఇదే మన్ను తయారు చేసేది, మన్ను కొట్టింది. మండు అంటే ఏంటన్నా? ఓకే మట్టి తవ్వడమా? మట్టి తవ్వడం. ఓకే, బావి తవ్వడం. ఓహో, ఇలాంటి మన్ను పని అంటే మట్టి అంటారండి. చిన్నప్పుడు శ్రీకృష్ణుడిని యశోదమ్మ అంటుంది, కృష్ణ మన్ను తినకరా అని. అంటే దానికి అర్థం ఏంటి? మన్ను అంటే మట్టి. సో మట్టి పని చేస్తున్నారు మనోళ్ళు. మట్టి పని, గట్టి పని. యా, మంచిగా చదువుకోవాలి. అర్థం కావట్లేదా? వాళ్ళకి తెలుగు రాదు. అన్నయ్య మీరు తెలుగు నేర్పియాలి, కష్టం లేదంటే. ఇదిగోండి తెలుగు సినిమాలు చూడండి, బాహుబలి, పుష్ప, RRR సూపర్ సినిమాలు. తమ్ముడు నా బాల్యమిత్రమా? సారీ తమ్ముడు, నీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? రామ్ చరణ్. మంచి యాక్టర్, గ్లోబల్ స్టార్. ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్. ఓ ఫైర్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ. ఆహా, రౌడీ బాయ్ మామూలుగా ఉండదా? నెక్స్ట్ అంతేనా? ముగ్గురేనా? ఇంకెవరు లేరా? పవన్ కళ్యాణ్ తక్కువ. సరే, ఏదైనా పవర్ స్టార్ అంతే. ఇక్కడ మన వాళ్ళ ఇల్లులు మొత్తం ఇటుక రాళ్ళతోనే కట్టేశారు, పోస్టులు వేసేసి. తాతయ్య గారు తెలుగు మాట్లాడతారా? మీరే కొంచెం చక్కగా మాట్లాడుతున్నట్టున్నారండి. పేరేం పేరు సార్? అనోద్. ఎక్కడ సార్, ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? తెలుగు తెలిసి నాకు బాగా మాట్లాడదు. కాదు సార్, మీరు భారతదేశంలో ఇంతకుముందు ఏ ఊర్లో ఉండేవారు? ఏమంటున్నారు?
ఇండియా నుండి వచ్చింది ఓకే ఓకే, ముందర వీళ్ళ తాతలు అప్పుడే వచ్చేసారు. తాతలు ఓకే, మీ తాతలు అప్పుడే వచ్చారు. మరి మీకు తెలుగు భాష ఎలా వచ్చు? మా తెలుగు భాష మా మొబ్బలు మాట్లాడినట్టే మేము మాట్లాడి ఓకే ఓకే ఓకే, వాళ్ళ తాతలు వాళ్ళు అలా నేర్పించుకుంటూ వచ్చారనమాట. సూపర్. తాతగారు ఇంకా అప్పట్లో వచ్చారు కావాలనుకున్నా ఇండియా నుంచి, అంటే అంత ముందల నుంచే ఉన్నారు మన తెలుగువారు. నమస్కారం అమ్మా. హాయ్, తెలుగు వచ్చా? మీరు తెలుగు నేర్పించాలి. నేర్పించాలి, తెలుగు భాషని కాపాడాలి మీరు. ఇంకెవరు లేరా ఇంట్లో? మగవాళ్ళంతా పనులకి వెళ్ళిపోయారా అండి? ఇంట్లో పురుషులు శ్రమకి వెళ్ళారా? పనికి వెళ్ళారా? ఓకే ఓకే. ఎప్పుడు వస్తారు? ఏ టైంకి వస్తారు? మాపు కాడ. ఓ, సాయంత్రం పూట. ఓకే. నెక్స్ట్ తాతయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త. ఇదిగోండి మన వాళ్ళ బెడ్రూమ్లు ఈ విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫ్యాన్ లేదు. ఏమండి మీకు ఫ్యాన్ లేదు? గాలి ఆడిద్దా? ఫ్యాన్ లేదు కదా? లేదు ఫ్యాన్ వేసాక అంత లేదు, లెక్కలకి ఇక లేవు. పెడతావా బాగా ఉండాలి సాటుకుని ఉన్నది తీరే పని. బాయ్. నువ్వు గుడైనా వచ్చింది అడుగుతారా? ఒక్కడనే వచ్చాను. దవరి సార్ వాళ్ళు బాగా మాట్లాడేది మన మాటలు. భాష ఒకటే, మనుషులు ఒకటే, మన తెలుగు జాతే. కాకపోతే ఆ యాస వల్ల మనకి అర్థం కావట్లా. గోదావరి వెళ్తాం కదండి, గోదావరి వెళ్తే వాళ్ళ మాట తీరు ఒకలా ఉంటుంది, మనది ఒకలా ఉంటుంది. కానీ గోదావరి వాళ్ళది అర్థమైపోద్ది మనకి. వీళ్ళు ఏంటంటే మనం అప్పట్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాల్లో భాష. మన వాళ్ళు ఆవుల్ని కూడా పెంచుకుంటున్నారండి. ఓయ్, ఎద్దా అది? ఓహో, ఆవు కాదు. సినిమాలు చూస్తావన్నా? ఏమేమి సినిమాలు అంటే ఇష్టం మీకు? అల్లు అర్జున్ అయ్యే సినిమాలు చూస్తా. అసలు అనేది బాగా చూడాము, ఉండి చూసేది తక్కువ. తెలుగులేనా? తెలుగేనా? బాగున్నారా? భారతదేశం నుంచి వచ్చాను. బాగున్నారా? పర్లా, మీరు మాట్లాడండి, వినపడిద్ది. ఇండియా నుంచి వచ్చాను. ఇండియా నుంచి వచ్చాను. బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఓకే. తెలుగు భాషని కాపాడాలి, అందరికీ నేర్పించాలి. తమ్ముడు నీకు వచ్చా తెలుగు? తెలుగు వచ్చా? నేర్చుకోరా బాబు, తెలుగు భాషను కాపాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఏమన్నారు తెలుసా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ప్లీజ్ లెర్న్ తెలుగు. తెలుగు కాదు, తెలుగు. తమిళ వాళ్ళు తెలుగు అంటారు, మన తెలుగు వాళ్ళు తెలుగునే అంటారు. తెలుగు నేర్చుకో. నమస్తే అన్న, బాగున్నారా? ఇండియా. అరే బాగున్నావరా? అన్న బాగున్నారా? బాగుండే. ఏం చేస్తారు ఇక్కడ? మల్లు పని చేసి, గోతి అని చేసి. మన్ను పని. మల్లు పని. ఓకే. మట్టి మన్నుని మట్టి అంటారు. చిన్నప్పుడు యశోదాదేవిది ఏంటంటే, శ్రీకృష్ణుడిది ఏంటంటే వద్దని చెప్పింది. ఓహో, హలో. తెలుగు వచ్చా మీకు? తెలుగు పేరేం పేరు? మీ పేరు? హాసిక. ఓకే. బాగున్నారా? ఓకే, కొంచెమే వచ్చు. ఇల్లు ఈ విధంగా ఉంది. ఇంట్లో ఫ్యాన్ లేదా? ఎలా మరి? గాలి ఎలా ఆడుతుంది? ఇరిగిపోయిందా? మరి ఎట్లా? బయట పనుకోవడమా నైట్? బయట పనుకుంటారా నైట్? ఇక్కడ వీళ్ళకి ఇంట్లో ఫ్యాన్ లేదు కదా, మరి ఎట్లా గాలి ఆడుతుంది? ఎండగా ఉంది కదా. గాలినే ఉండేది కదా, వాకిలి తెంపి బాటి. అందరూ అంతేనా మన వాళ్ళంతా? సో అదే అండి ఇక్కడ ఇంట్లో స్టాండ్ ఫ్యాన్ ఉండేది. మరి నాకు డౌట్ ఏంటంటే, స్టాండ్ ఫ్యాన్ ఓకే, అది పెట్టుకోవచ్చు. ట్రాక్టర్ కూడా మన వాళ్ళదేనా? మామది.
అబ్బో ఇన్ని ట్రాక్టర్లు ఏం చేస్తున్నారు, ఓ ఫ్యాన్ పెట్టుకుంటే పోయింది కదా. ఇడు మన తెలుగుడేనా బచ్చా? చిన్నప్పుడు మన మాట మామ కొట్టుకే ఒరే చొక్కా ఎదురా, అంగి అంగి వాడు అంగులే పదం మామూలు చూసెక్క పాములా? ఇప్పుడు మన ఊళ్ళో ప్రధాన వృత్తి పాములు. నియం అనుకుంటున్నారు. ఓ తెలుగు. ఇప్పుడే వచ్చా లంకకు వచ్చి ఒక 20 రోజుల పైన అవుతుంది. ఇక్కడికైతే ఇప్పుడే వచ్చా, కాసేపు అవుతుంది, సుమారుగా ఒక గంట. బాగున్నారా? ఏం పని చేస్తారన్నా? నేను టాటూ కర్ల చేసేది. టాటూ కర్ల చేసి దీరమ్మల పని. టాటూ అంటే చేతుల పైన వేస్తారు. నీ టాటూ ఇప్పుడు మేసన్ పని చేసేది. ఇప్పుడు ఇల్లు కడతా. ఇల్లులు ఎంత వస్తాయి అన్న కూలీ రోజుకి? 4 ఐరాలు. 4,000? 4 ఐరా అంటే అని పని చేసేది. టాటూ ఇంగ్లీష్లో ఏమంటారు? ఎంత అంటారు? ఎకేక గానా అది నో అన్న, ఇక్కడ ఇంటి పని. 4,000 రోజు 4,000 శ్రీలంకన్ రూపాయలు వస్తాయి. ఓకే, ఒక రోజుకి 4,000. గుడ్, ఆల్ గుడ్. థ్యాంక్స్ అన్న. టాటూ వర్క్ నైస్. యూ డూయింగ్ టాటూ నైస్. అయ్యో భవాన్. యా బాయ్ రా, చదువుకో. ఈయన తెలుగేనా? తెలుగు కాదా? ఆంధ్ర. మీరు ఆంధ్రానా? ఓహో, ఇక్కడ అవును కదా. బాయా. రా తమ్ముడు, రా ఏం కాదులేరా, అంత మొహమాటం ఎందుకు? అన్నయ్యను రా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మీ అన్నయ్యను రా, మర్చిపోయావా? నేను రాముని మర్చిపోయావు అప్పుడే, గుర్తులేనా? రాదా తెలుగు? ఎస్సీనా అంటే? మాట్లాడరా ఏదో ఒకటి, వెళ్తాను. అరే బాగున్నావా? బాగుండా అమ్మయ్య, తెలుగు మాట్లాడు. బాయ్ రా, చదువుకో మంచిగా. చదువుకున్నావు ఎందుకే? ఏంటో. ఆటో మందేనా? మీ అన్నదా? ఓకే, సూపరు. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలిసో తెలియకో రైట్ పర్సన్నే గెలిచాము. మొత్తం అసలు తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే అండి. ఇవన్నీ మన వాళ్ళే ఇల్లులు. మొత్తం 100 ఇల్లులా? అన్నీ సొంత భూములే. రిజిస్ట్రేషనా, బీఫార్మా? నమస్తే అన్న, తెలుగేనా? బాగున్నారా? తెలుగు మీరు కొంచెం బాగా మాట్లాడుతున్నట్టున్నారే. మీరు బాగున్నారు. ఇండియా నుండి వచ్చిందే? అవునన్నా, ఇండియా నుంచి వచ్చాను. మీరు యూట్యూబ్ గట్రా చూస్తారా ఏమన్నా? యూట్యూబ్ చూస్తాం. యూట్యూబ్లో నన్ను ఎప్పుడు చూడలేదా? తెలుగు అన్నా, తెలుగుని తెలుగులో చేస్తా వీడియోలు. మంచిదే, తెలుగు మసాలా మంచిదే. ఏం చేస్తారు ఇక్కడ? నేనంటే బిజినెస్ చేసేది. ఏం వ్యాపారం? పుస్తకం వ్యాపారం. పుస్తకం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? బుక్సా? ఓ, పుస్తకం వ్యాపారం. ఓకే, బుక్స్. ఎలా ఉందన్న వ్యాపారం? మంచిదే, అలంకారంగా ఉండేది. లెక్కెంత కాసు సంపాదించుకుంటాం, బాగున్నామండి. సుమారుగా ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు? లంకా ప్రైస్లో 5-6 5-6 వేలు. ఓ సూపరు. రోజుకి 5-6 వేలు. ఇక్కడ బ్రెడ్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు ఆ విధంగా. ఓకే, వీళ్ళ నాన్నగారు మన భారతదేశంలో పంజాబీ సైడ్ నుంచి అంట, వీళ్ళ అమ్మగారు మన ఆంధ్ర సైడ్ అంట అండి. యు నో హిందీ ఆల్సో? मुझको मालूम है हिंदी थोड़ा थोड़ा ओ अच्छी है. अच्छा है. అదిగోండి, అంతే. అమ్మ నాన్న వేరేకి వెళ్ళే ఉన్నప్పుడు అంతే, భాషలన్నీ వస్తూ ఉంటాయి. బ్రదరు బాగున్నావా? ఆటో లాగడమేనా? సెల్ఫీ లేదా అన్న? బాగా స్టార్ట్ అయింది. ఆటో మన బజాజ్ ఆటో లాగే ఉంది.
ఇప్పుడు పాములు అన్న చూసేది మనం. పాము చూసేది ఆ, ఆడలేదు నిమ్మలన్న ఏం చేస్తాడన్న? అన్న దిగ ఉన్నాడు అన్నే పాములు అన్నతో వెళ్ళింది. ఓ అన్నయ్య అందరికి సప్లై ఆ పాములు. ఇన్నాడు బావా. నమస్కారం నమస్కారం. ఏందన్నా ఇది మన తెలుగు వాళ్ళదేనా? ఏందన్నా దాదాపుగా కిలోమీటర్ వచ్చాం. ఏం 100 ఇల్లులు ఇంకా ఎక్కువే ఉంటాయి ఇక్కడ. 100 ఇల్లులు కాదన్నా ఎక్కువే ఉంటాయి ఇక్కడ. ఇది మన వాళ్ళదేనా? బాగున్నాయి అన్న. డాబాలు ఏం లేవా? డాబా అన్నీ ఇయ్యనా? ఇక్కడ బుద్ధుడి గుడి కూడా ఉంది ఇక్కడ వీళ్ళకి. ఏం చేస్తున్నావు? తప్పు అంతా మన తెలుగు వాళ్ళే. అన్నా మీరు తమిళ్ కూడా మాట్లాడతారా? తమిళ్ మాకు తెలదు, అబ్బలోని తెలుసు తమిళ్. మీ అమ్మ నాన్నకి తెలుసు? అమ్మ నాన్న తెలుసు మాకు. మన మాట సింగల్. వీళ్ళకి మన తెలుగు శ్రీలంక భాష వచ్చంట. రొబ్బట్ మా విన్నాదా? నమస్కారం. ఇండియా తెలుగు గుంటూరు. ఐ షో ఆల్ తెలుగు పీపుల్ ఇన్. నిన్న కదా వచ్చారుకునింది నువ్వు నిన్న వచ్చింటే మట కొలుపు మసడు ఉంది దేవుడి వాళ్ళు రమ్మన్నాడు, అందుకే వాళ్ళు వచ్చాను. తినద్దు కొల్లా చిత్తం కొద్ది. బాగున్నారా అండి? ఈయనేనా మీ అందరికి పెద్ద దిక్కు? ఓకే, ఈ మన తెలుగు కమ్యూనిటీ మొత్తానికి పెద్ద అయ్యా. తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. నేనే తెలుగు మాస్టర్లో పెద్ద. ఓకే, కాలుకి ఏమైంది సార్? కాళ్ళు గుండు గుట్టాయి ఉండే, దానికి ఏళ్ళను కోసేసి. అయ్యో, షుగరా? బా జాగ్రత్తగా ఉండాలి కదా సార్. సరే, పాములు ఉన్నాయంట మరి. ఉండే దాసర పాము ఉండే. ఏదో ఒకటి కోతిని చూపిద్దు కానీ. ఒరే పద కోతిని చూద్దాం. అన్నం తింటున్నావా? ఏం కూర్రా? తెలుగేనా? తెలుగు తెలుసా? ఏరా తెలుగు ఏంట్రా ఎంత బరువు ఉన్నావు? ఏం తింటావు? ఓకే, మీ ఇద్దరు రండి రా. కమాన్ యూ బోత్. నువ్వు కూడా రా. చాలా బరువు ఉన్నారు. ఇక్కడ చెప్పా కదా మన వాళ్ళు జాతకాలు కూడా చెప్తారని. జస్ట్ అడుగుదాం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఏంటో. ఇక్కడ పాములు తేడానికి వెళ్ళారు. దాసరి పాము అంటే ఏంటిది? అనకొండ. అనకొండ లాంటిదంట. నిజమేనా? మరి చూసి చెప్పండి. నా చెయ్యి సిగ్గా కుడి చేయడం చెయ్య. కుడిసి బోల్నావు చెయ్యి. నువ్వు బాగుండవు, అక్కడ కూడా బాగుండవు, మచ్చి తాగుండవు. నీకు ఏంటి కళ్ళ ఏంటి వాసన మళ్ళీ. నువ్వు మచ్చి మస్తుడు, నీ మట్టకు సగటికి పాతానికి నీ చేతిలో రేకాలు చూసి చెప్పి అదే చెప్పి నువ్వు మచ్చి మస్తుడు. ఇవి సగటి దొన్న తావులు గేస్తే మాకు గుద్దావు ఎలా అవుతాయి. అందుకని రేకావులో బొల్లావు, నువ్వు బొల్లానికి ఉండవు. నీకేంటి అమారుగుడ్డు లేదు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? అదే ఆ విషయం నువ్వు చెప్పేది. ఆ బతుకుతా అనేది మన మాటలు చెప్పేట్టుకంటే 60 సంవత్సరాలేనా? తర్వాత ఓకే, బతికే 60 సంవత్సరాల్లో ప్రశాంతంగా బతికేద్దాం. 60 సంవత్సరాలు దాటిన తర్వాత చేసేది కూడా ఏం లేదు. చాలు, 60 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఎంత? 27 అంటే ఇంకా 33 సంవత్సరాలు ఉంది నాకు. కుమ్మేద్దాం 33 సంవత్సరాల్లో. పాము, దాసరి పాము ఆల్రెడీ చెప్పారు 60 సంవత్సరాలని. నేను ఒక్కడే. సార్, ఇక్కడ మీకు కష్టాలు ఏమైనా ఉన్నాయా? కష్టాలు ఉన్నాయి. సింగలూరు మాకు కష్టమే. చెప్పండి, మీ కష్టాలు ఏంటో చెప్పండి. మేము సింగలూరు మమ్మల్ని పాము కొంత రాసుకి వట్టా పెట్టండి. సింగలూరు మమ్మల్ని ముద్దానికి వస్తారు.
ఒకసారి రండి, మీరు తెలుగునే మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి నాకు. బాట వచ్చి ఫీక బాట ఫికినట్టు ఉండేది వచ్చి బాట బాట అంటే పల్లెలు అంటారు, పల్లెలు ఏంటి సొప్పికిన ఉంటుంది. కాదండి, ఇక్కడ విలువ ఇస్తున్నారా మీకు? మన తెలుగు వారికి శ్రీలంక ప్రజలు మీకు విలువ ఇస్తున్నారా? ఇస్తున్నారు పురువేసి బావే ఉండేది మాది, మా చంద ఉండేది. చందేసి ఇప్పుడు మంత్రి కూడా ఐదని ఉన్నారు. కాదు మనల్ని, మన తెలుగు వారిని ఇక్కడ శ్రీలంకలో విలువ ఇస్తున్నారా ప్రజలు, లేదా తక్కువగా చూస్తున్నారా? చెప్పండి. బాల్ అలానే కిందికి వేసి మాట్లాడేది. తక్కువగా చూస్తున్నారా? తక్కువ చేసేది. ఎందుకు తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చేసే వృత్తి తక్కువ వృత్తి అని చెప్పి తక్కువగా చూస్తున్నారా? మరి పిల్లల్ని చదివిస్తున్నారా మీరు ఇక్కడ? పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు కదా. ఓకే, ఏం వాట్ ఆర్ యూ స్టడీయింగ్? ఏబిసిడి ఏబిసిడి. అరే రే నువ్వు ఇట్రా. ఏబిసిడి లౌడ్. యా, అది అలా చదువుకోవాలా నువ్వు కూడా? ఇదిగోండి, ఇక్కడ మన కోతులతో ఆటలాడిస్తారు అన్నమాట ప్రజల మధ్యలోకి వెళ్ళి. కరవదా? నా చెయ్యి नहीं आविषय बोलने में आविषय है ताटक अबे मन మాట చాలా సోదని సింగలింగ్ తెలుగులో చెప్పండి. తెలుగులో ఎలా సొప్పిది వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. నువ్వు నేర్చుకుంటువే, అధ్యాపన నేర్చుకుని పోతున్నావు. మట్టి మనుషులు బాగా మొలి ఉండదు, నేర్చుకుని ఉసాస్తానని ఇదని పులువా తెరుగు పడనా? అర్థం కావట్లా, మీరు తెలుగు కాదుగా మాట్లాడుతుంది. తెలుగు భాష వేది, ప్రాచీన తెలుగు. నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? ఏ దునియా మే मैं कितना दिन जीनेगा? ఓకే ఓకే ఓకే. నువ్వు నేర్చుకో బాగా. ఇండియా నుండి వాళ్ళు కట్టి పిచ్చికి నిక్కిరిదా మా గుంపులో బతికిందువా? ఓకే. చూశారు కదండి, ఇంకా ఈ విధంగా అయితే కోతుల్ని ఆడిస్తూ, ఆ పాములు కూడా ఉంటాయి. పాములు లేవా? ఓకే, వేరే చోట ఉన్నాయంట. అన్న తెలుగు అన్న, అన్నయ్య తెలుగు అన్నయ్య, పాములు ఎక్కడ? ఇప్పుడు అవదా చూడు. విషయం ఉందా? కోసేశారా? ఓకే, కూరలు పీకేశారంట. ఏం కావా, చచ్చిపోవా అట్లా పెట్టారు? అమ్మో,
ఇదిగోండి మన తెలుగు వాళ్ళు మెయిన్ మన వాళ్ళు ఇదే చేసేది. దాంట్లో ఏముంది? ఊర్లోకి మేము ఆశిది. ఓకే, పెద్ద అనకొండ లేదా? అనకొండ లేదు, అది ఆట ఉండదు, ఆడిపో టౌన్లోకి వెళ్ళిపోయినాయి. టౌన్లో ఎక్కడున్నారు? కొలంబో. మనోళ్ళు ఆ బోరు ఉత్తా పాములు నాటేస్తారండి. పాత సినిమాల్లో చూసాం కదా, ఆ బోర ఇరిగిపోయిందంట తాతయ్య గారిది, లేదంటే ఇప్పుడు చూపించేవాళ్ళంట. అది ఇంకా ఆ విధంగా పాములు, ఆ కోతులు అనకొండ మాదిరిగా, కొండ చెలువ మాదిరిగా కూడా ఉంటాయి మన వాళ్ళ దగ్గర. అది ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే లేదంటే అందరూ వ్యాపారం చేయడానికి కొలంబో, క్యాండీ టూరిస్టర్లు ఉండే ప్లేస్కి వెళ్ళారనమాట. సో మనం చూసాం వీడియోలో కొలంబోలో కూడా. ఆ క్లిప్ ఒకసారి వేస్తున్నా చూడండి. ఏదైనా మన తెలుగు వాళ్ళు అండి బాబు. ఓ వరి నాయనో, పాము రోయ్. మన తెలుగు వాళ్ళతో మామూలు విషయం కాదు. తెలుగు వాళ్ళు అసాధ్యులు. విషయం లేదుగా. ఓ నాకు భయం లేదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. అన్నా ఎక్కడ ఉంటారన్నా మన తెలుగు వాళ్ళు? తమ్తగాములా. ఓకే, చూస్తున్నారు కదండి పాములు. వద్దు అన్న, రేపు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పాములు వేసుకుంటా. ఓకే, అది ఇంకా ఆ విధంగా అయితే ఆడిస్తారనమాట. చిన్నపిల్లడికి భయం కూడా లేదు పాము అంటే. సరే, మీకు అతి త్వరలోనే అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. మీరు జాగ్రత్త. మీరంతా చదువుకోవాలి. ABCD EFG. ఆపరా బాబు నువ్వు. నేను ఈసారి వచ్చినప్పుడు కలుస్తా శ్రీలంక. ఓకేనా? కుక్కలు కూడా ఉన్నాయా? ఓకే అన్న. అన్నా ఓకే దింపుతారా అక్కడ? దింపుతారా? ఓకే ఇంకా అయిపోయిందండి మన తెలుగు వాళ్ళే. ఇక వీళ్ళ యావరేజ్ సంపాదన అండి 4,000 నుంచి 5,000. 4,000 ఎవరికంటే మన్ను పని అంటున్నారు కదా, మట్టి పని, వాళ్ళకి 4,000 శ్రీలంకన్ రూపాయలు రోజుకి. లేదు ఇక్కడ మన తెలుగు వాళ్ళు పాములు ఆడియడానికి, కోతులను ఆడియడానికి వెళ్తారు కదా, 2-3 కింద వెళ్తారు, గ్రూపుల కింద వెళ్ళి చేసుకుని వస్తారు. ఒక మనిషికి 5,000 శ్రీలంకన్ రూపాయలు వస్తుందంటండి. మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. సో ఇంకా అది అలా అయితే జీతం ఆ విధంగా అయితే వస్తుంది. కానీ చెప్తున్నారు కదా వాళ్ళు, కొన్ని చోట్లకి పాముల్ని ఇట్లా ఆడియడానికి వెళ్తుంటే ఈ శ్రీలంక ప్రజలైతే అంతగా సపోర్ట్ అయితే ఇవ్వట్లేదంట. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండమాకండి, అదొకటి కొంచెం తక్కువగా చూడడం, ఈ విధంగా అయితే చేస్తున్నారంట. నాకైతే అది కొంచెం బాధాకరం అనిపించింది. ఇంక అన్నయ్య మనల్ని తీసుకెళ్ళి రోడ్డు దా దింపుతున్నారండి. వీళ్ళందరికీ నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎవరన్నా ఊరి పేరు ఏం పేరు అన్న? కుడాగామ. ఎక్కడి నుంచి ఎట్లా రావాలి? అనురాగపురం నుంచి కుడాగామ. తముత్తేగము వచ్చి తముత్తేగము కావాలి. ఓకే, అనురాగపుర వచ్చి తమ్తెగామ నుంచి కుడగామ అనే ఊరు వచ్చామంటే అంతా మన తెలుగు వాళ్ళే. ఎప్పుడైనా మీరు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను, నాకు యూట్యూబ్ పేమెంట్ ఇంకా పడుంటే కనుక నాకే లేదన్నమాట ప్రస్తుతానికి. ఏదో అట్లా చేస్తున్నాను. ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది వీళ్ళకి. చెప్తున్నా, నెక్స్ట్ టైం శ్రీలంక సీజన్ 2 ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చేసి వెళ్తానండి. ఈ వీడియో సాక్షిగా ఇక్కడికి వస్తాను. వీళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా నా వంతు సహాయం కింద నేను ఏదో ఒకటి చేసి వెళ్తాను. మన తెలుగు వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరిస్తారండి సపోర్టు? మన తెలుగు వాళ్ళంతా చదువుకునే స్కూల్ అంటండి సిన్హాలా మాత్రమే నేర్పిస్తారంట. అదే శ్రీలంక భాష. మన తెలుగు నేర్పిరు. అదే దీంట్లో తెలుగు నేర్పిస్తే ఖచ్చితంగా మన వాళ్ళకి తెలుగు కూడా వస్తుంది. అవన్నీ వాళ్ళు ఇంకా మన తెలుగులో అక్షరాలు ఎలాగో ఇక్కడ అలాగా. తమిళ్కి దగ్గరగా ఉంటుంది ఇలా భాష. క్లోజా స్కూలు? ఈ విధంగా ఉందండి స్కూలు. అన్న గవర్నమెంట్ స్కూలా? ప్రైవేటా? గవర్నమెంట్ ఉండవా ఇక్కడ? ఓకే ఇదిగోండి ఇక్కడ నిమ్మకాయ రసం ఇవన్నీ అమ్ముతున్నారు. ఒకటి చెప్దాం. హలో
నో షుగర్, నో షుగర్ అన్న. షుగర్ షుగర్ వద్దు. ఎంతనా? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇంకా 5 ఉండిద్దా లోపలికి? 3 ఉండిద్దా? మీ ఊరు 3 కిలోమీటర్లా? అటు పోవాలి. చాలా కష్టపడి వచ్చాం ఇక్కడ వరకు. ఇక్కడ నిమ్మకాయ ఏంటి? పొల్లంగా ఉంది. మనోడు చిన్నోడే. తెలుగా తమ్ముడు? దా 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 రే తమ్ముడు. ఇక్కడ అన్నీ తక్కువ రేట్లు కదా. ఎంత నిమ్మకాయ రసం? దానికి 10 పౌండ్లు, 10 పౌండ్లు అంటే 100. ఓ కోటి 100 పర్లా. లోకల్ ప్రైస్. ఫారినర్ కమ్ హై ప్రైస్. తెల్లవాళ్ళు అయితే రేట్ ఎక్కువ. రే తమ్ముడు దా. తెలుగు తెలుగు. మీ అన్నయ్యని రా. నో షుగర్, నో షుగర్. మీరు కూడా దేనికన్నా సర్లే. మనం జనాల్లో మార్పు తీసుకురావాలి కానీ వాళ్ళని బలవంతం చేయకూడదు ఎప్పుడు. ఉప్పు వేస్తున్నానా? ఉప్పు వేయమనండిలే లైట్గా. సముద్రం నుంచి వచ్చే న్యాచురలేగా. ఇటు సైడ్ నిమ్మకాయ చూడాలి ఈ విధంగా చేస్తారనమాట. కూడా టేస్ట్ కొంచెం బాగుంది. నిమ్మకాయ క్వాలిటీ బాగుంది ఇక్కడ. నా మన వాళ్ళ ఇళ్ళల్లో ఫ్యాన్లు ఎందుకు లేవు? లెక్క లేనుట్టి ఫ్యాన్లు వేసుకుని లేరు. లెక్క తక్కువ. డబ్బులు లేనుట్టు ఫ్యాన్లు వేసుకుని ఎక్క లేదు. మీ ఇంట్లో ఉందిగా? మా ఇంట్లో గుట్టే ఉన్నది. డబ్బులు లేవు. నా డౌట్ ఏంటంటే అది కాదు, ట్రాక్టర్ ఉంది కదా, అన్ని డబ్బులు పెట్టి ట్రాక్టర్ కొన్నప్పుడు ఆయన ఫ్యాన్ కొనుక్కోవడానికి ఏమైందని. ట్రాక్టర్ పని చేసుకునే డబ్బులు తేదినొద్దా? ఏమో నాకు అదే అర్థం కావట్లే కొంచెం. అట్టికాయ ఇది బాగా పండింది. ఇక్కడ కోసిస్తారంట పైనాపిల్ కొనుక్కుంటే. ఆకలి వేస్తుంది, ఏం తినలేదు ఇప్పుడు వరకు. వీడియో అంట. జాంకాయలు, పైనాపిల్. హలో నమస్తే. ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఈయన తెలుగు కూడా రాశాడంటండి. తెలుగు రాయమంటారా? ఓహో తెలుగు ఎలా ఉండిదో చూస్తారా? పేరేం పేరు? మీ పేరు? శరత్. ఈయన ఏంటంటే తెలుగులో నా పేరు ఎలా ఉండిదో రాసివు, తెలుగు భాష చూద్దామని ఉంది నా పేరు అంటున్నాడు. శరత్ ఎలా రాయాలి? శరత్ శా వచ్చిద్దా సా వచ్చిద్దా? శానే వచ్చిద్దిలే. శరత్ శాఖ దీర్ఘం వచ్చిద్దా లేదా? అన్నయ్య ఏంటంటే ఆయన పేరు తెలుగులో రాసివు, నేను చూసుకుంటా అంటున్నాడు. వాళ్ళకి తెలుగు రాయడం రాదండి. రాసిన శాఖ దీర్ఘం వచ్చిద్దో రాదో మరి. శరత్ శరత్ రైటా రాంగా అని రాసింది. ఓకే శరత్ తెలుగు అన్న. రాత్. టుమారో. అన్నయ్యకి ఒక కవరు, నాకు ఒక కవరు. సమన్యాయం. ఈయన అంటున్నాడు కదా మన తెలుగు వాళ్ళు ఎవరిని వస్తే నా నెంబర్ ఇవ్వంటున్నాడు. ఏమన్నా? ఓకే ఇతని నెంబరు, అన్న నెంబరు స్క్రీన్ పైన ఎత్తున్నా. శ్రీలంక ఎవరిని వచ్చి తెలుగు వాళ్ళని చూడాలి అని అనుకుంటే కనుక ఈ అన్నకి కాల్ చేసి రండి. హ్యాపీ. మీ నెంబర్ ఇస్తున్నా అన్న. ఆటో మీదేనా? ఆటో అన్నే.
మన తెలుగు వాళ్ళకి మంచిగా చూపించాలి మొత్తం. చూపి తిరిగితే వస్తే ఆటోలో మంచిగా. బాయ్ బాయ్ అన్న. బాయ్ సార్. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తా. రాసి పెట్టలేదు, ఏం చేస్తాం. ఇంకా ప్రసాదుగా ఇక్కడ ఇంట్లో మగోళ్ళు చేస్తేనేనా మొత్తం, ఆడవాళ్ళు ఏం చేయరు. ఆనోర్ పని చేస్తాను. టీచింగ్. మీ ఆవిడ టీచింగ్. సినిహాలా నో తెలుగు. తెలుగు నేర్పిస్తే చక్కగా ఉండేదిగా. తెలుగు నేర్పాక బిల్లు మసలు ఎదుగా లేరుగా పొద్దునే ఉండేది. తమిళ్కి ఉన్న వాల్యూ తెలుగుకి లేదు ఇక్కడ. తమిళ్ తెలియదు సింగల్ కాదన్నా, తమిళ్కి ఉన్న విలువ తెలుగుకి లేదు ఇక్కడ. నిజంగా తెలుగు భాష అంతరించిపోతుందండి. వీళ్ళు తమిళ్కి చాలా ప్రాధాన్యత. అక్కడ బోర్డుల మీద చూసినా తమిళ్ ఉంటుంది, బట్ తెలుగు ఎక్కడ ఒక సింగపూర్లో కనపడదు, మలేషియాలో కనపడదు. ఉన్నామంటే ఉన్నాం తెలుగు వాళ్ళం. మనం రాసిచ్చిన పేరు అన్నయ్య వింతంగా చూపిస్తున్నాడు ఆవిడికి. తమిళోడు సంబంధం శరత్. నో తెలుగు డిఫరెంట్, తమిళ్ డిఫరెంట్. తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడుతున్నారు కానీ ఇంకా తెలుగు రాయడం కూడా లేదు, అంతరించిపోయింది. తెలుగు మొత్తం మళ్ళీ జీవశక్తి ఎలా పుంజుకునేదో ఇక్కడ. అన్న ప్రస్తుతానికి మన తెలుగు వాళ్ళకి ఏమైనా చేద్దామన్నా కానీ నేను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఈసారి శ్రీలంక వచ్చినప్పుడు ఏదో ఒకటి నా సైడ్ నుంచి వేస్తానన్నా, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మర్చిపోలేను ఎప్పటికీ. జాగ్రత్త మన వాళ్ళంతా. ఖాళీగా ఉందా అన్న? అనురాధపుర ఇంకా మెయిన్ బస్ స్టాండ్ ఏరియా అండి ఇది. పర్లా పెద్ద బస్ స్టాండ్ ఉంది ఇక్కడ, కనెక్టివిటీ బాగుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే స్టార్టింగ్లో చెప్పా కదా లాస్ట్ వీడియో అని, కాబట్టి ఏమైనా తినేసేసి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. హాస్టల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి బ్యాగ్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి. కాబట్టి వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా చూసారు కదండి మన తెలుగు వాళ్ళది అదంతా కూడా మీకు ఎలా అనిపించింది. సో మీరు వస్తే ఎలా ఉంటుందో అలాగే న్యాచురల్గా మొత్తం చాలామంది తెలుగు వాళ్ళని అయితే చూపించాను, చాలామంది ఉన్నారు. సో మీరు వస్తే కనుక ఖచ్చితంగా శ్రీలంక వస్తే ఇక్కడ ఈ అనురాధపుర దగ్గరలో ఉన్న మొత్తం వీడియోలో చెప్పా కదా, కలవడానికి ప్రయత్నించండి తెలుగు వాళ్ళని. సో అంతే, కొంచెం బాధాకరం మరీ ఇంత తక్కువ స్థాయిలో ఉండం మన తెలుగువారు. ఏదైనా చదివే మార్చాలి, ఇంకా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సవ్యంగా చదివించుకుంటా మంచిగా ఉద్యోగాలు అవన్నీ చేసుకుంటా పెంచుకున్నారంటే బాగుంటుంది. లేదు అంటే ఇలాగే ఇంకా పాముల్ని మట్టి పనులు ఇట్లా చేసుకుంటూనే ఉండాలి. ఇది ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకని కాదండి, మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఒక చదివే ఆ దేశాన్ని, ఆ దేశ స్థితిగతుల్ని మారుస్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి వేరే ఊర్లో స్టార్ట్ అవుతుందండి. ఆ బస్సు ప్రయాణం అంతా చూపించట్లా, ఎందుకంటే మనం చాలా వీడియోలో చూసిందే చూపించడం దేనికని. సో ఇంకా వీడియో నచ్చితే అప్పట్లాగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. నెక్స్ట్ వీడియో ఇంకా చూస్తారుగా మీరే. బాయ్ బాయ్.